మెదక్లోని చర్చి వద్ద నుంచి భరిత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. దిలీప్, మెదక్ ఒక విశిష్ట స్థానం ఉంటుంది. మెదక్ చర్చికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ సందడి ఎలా ఉంది? సిద్ధు చూసుకోవచ్చు. సో సర్వంగా సుందరంగా కూడా మెదక్ చర్చిని ముస్తాబు చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా ప్రత్యేకంగా లైట్లతో ఆకర్షణగా ఉండేటట్టు కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చాలా వరకు కూడా భక్తులు ఈ యొక్క సాయంత్రం పూట ఈ లైట్లలో ఈ యొక్క చర్చిను చూడడానికి చాలామంది కూడా ఈ యొక్క ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. సో రేపు ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకంగా ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. సో ఇప్పటికే చాలామంది భక్తులు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఈ యొక్క మెదక్ చర్చ్ ప్రాంగణానికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకు కావాల్సినటువంటి రాత్రిపూట ఉండడానికి షెల్టర్లు, అలాగే ప్రత్యేకంగా మంచినీటి సదుపాయం, అలాగే ఉదయం స్నానాలు చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చే భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా 600 మంది పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అలాగే ఒక పోలీస్ కంట్రోల్ కమాండ్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మొత్తం కూడా ఒక జాతర వాతావరణం కనిపిస్తూ ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఒకవైపు జాతరలో ఏ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయో సో అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారని చెప్తారు. ఇక రేపు ఉదయం నుంచి కూడా సుమారు రేపు ఒకరోజే 1,00,000 మంది పైగా భక్తులు వచ్చి ఈ యొక్క మెదక్ చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొంటారు. సో ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఈ యొక్క మెదక్ చర్చికి ఉందని చెప్పొచ్చు. కేవలం ప్రపంచంలో ఇది 2వ అతిపెద్ద చర్చ్, అలాగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్గా ఈ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఈ యొక్క మెదక్ చర్చికి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కేవలం ఈ మెదక్ పట్టణ ప్రాంతంలోనే కాదు, మెదక్ జిల్లాతో పాటు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క చర్చిని సందర్శించుకుంటూ ఉంటారు. అలాగే కుల మతాలకు అతీతంగా కేవలం క్రిస్టియన్స్ సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, రేపు ప్రత్యేకంగా ఈ యొక్క చర్చిని చూడడానికి చాలా వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క చర్చి ప్రాంగణానికి చేరుకుంటారనే చెప్పుకోవచ్చు. ఇక చర్చికు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందులో ఇది 1924 సంవత్సరం నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. సో ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు ఈ యొక్క మెదక్ చర్చ్ పూర్తి చేసుకున్నటువంటి ఒక ఘనత కూడా ఉందని చెప్పొచ్చు. ఇక రేపు పొద్దున ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమంతో ఈ యొక్క రేపు ఉదయం ఇక ప్రార్థనలు ప్రారంభమవుతుంటాయి. సో ఒకేసారి ప్రార్థనలో 20,000 మంది పైగా భక్తులు పాల్గొంటూ ఉంటారు. సో ఆ రకంగా రేపు సాయంత్రం వరకు, రేపు అర్ధరాత్రి వరకు కూడా ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అలాగే 3 రోజుల పాటు ఇక్కడ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుతూ ఉన్నారు. సో రేపటితో పాటు మరో 3 రోజుల పాటు కూడా క్రిస్మస్ వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో మొత్తం కూడా రేపు ఒకరోజే 1,00,000కు పైగా భక్తులు ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. సో మొత్తం ఈ క్రిస్మస్ వేడుకలలో మొత్తం 5 లక్షలకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. సిద్ధు. ఓకే దిలీప్.